సింగిల్ చైర్మన్ ప్రణి సమతన్న గారు, మిత్రులు ఐడర్ శ్రీనివాసారావు గారు, లక్ష్మణ గారు, గౌరవ సింగిల్ లింగన్న గారు, గౌరవ కౌన్సిలర్ దయాల సింగన్న గారు, తమ్ముడు తిరుపతి పక్కన మన రాజన్న ముందున్న మన రైతులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎలక్షన్లో భాగంగా రైతులందరూ కూడా 15,000 ఇస్తారని చెప్పి ఈరోజు ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటా ఈరోజు మళ్ళా రైతుల అభిప్రాయ సేకరణని లీడ్ చేస్తూ ఉన్నది. రైతులందరూ ఇప్పటికే చాలామంది రైతులు కూడా చెప్పడం జరిగింది, వర్షాలు సరైన టైంలో పడక డబుల్ కూడా విత్తనాలు పెట్టి మరి ఎక్కువ పెట్టుబడులు పెట్టి కూడా రైతులు ఇప్పటికే నష్టపోయినారు. మీరు ఏదైతే చెప్పినారో ఆ అమౌంట్ వేయకుండా మళ్ళీ ఇప్పుడు రైతుల అభిప్రాయ సేకరణని మళ్ళా ముందుకు తీసుకొచ్చి ఇంకా కాలయాపన చేసి ఇంకా రైతులు ఇబ్బంది పెట్టే వ్యవస్థ చేస్తున్నారు. నేను కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కూడా రైతుల కొరకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రైతు బాగుంటుంది, రాజ్యం బాగుంటుంది. కాబట్టి మరి రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తారో రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రైతు బంధు కార్యక్రమాన్ని ఏదో పేరు మార్చి కాలయాపన లేకుండా రేపు ఈ ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు. కానీ నేను కూడా కోరేది ఏంటంటే రైతు బంధు కార్యక్రమం పెట్టిన తర్వాత అదే కార్యక్రమం అదే పేరుతో నడిపించుకుంటూ ఏదైతే గుంటలు జంగలు వందలాది ఎకరాలకు ఇవ్వకుండా 15 ఎకరాల వరకు ఎందుకు ఇవ్వాలంటే చాలామంది మన ఇక్కడ మూతరోడు గ్రామంలో దయచేసి మాట్లాడకండి, మూతరోడు గ్రామంలో ఒక 20 గుంటలు ఉంటే 5 కోట్లు వస్తాయి. ఇవాళ వరంగల్ తండలలో పోతే 30 ఎకరాలు ఉన్నా కూడా ఆ రైతుకు పాపం ఎకరాన 5 లక్షలు కూడా పెట్టాను రోజు. మరి ఆ రైతులు కూడా మనం పరిగణలో తీసుకోవాల్సిన బాధ్యత. ఈయన నల్గొండలో ఉన్నాడు, అక్కడ పాపం రైతులకు 20 ఎకరాలు ఉంటుంది, ఎకరానికి నీళ్ళు. మరి మనం కూడా వాళ్ళు కూడా రైతులే కాబట్టి వాళ్ళు కూడా పండించే పంటే కాబట్టి వాళ్ళు కూడా పెట్టుబడి మనలాగానే అవుతుంది. కాబట్టి మనకు నీళ్ళుండి కరెంట్ ఉండి మనకి ప్రాజెక్టులు ఉండి ఇంకా మన దిగుబడి పంట పడుతుంది, వాళ్ళకి పంటగా వాళ్ళు నష్టపోతారు. కాబట్టి 15 ఎకరాల వరకు అతను కూడా రైతే, అతను కూడా మనలాగా మరి రైతులే. కొన్ని జిల్లాలలో మరి అన్నిటి కూడా రైతులు అందరూ కూడా మన ఊళ్ళలో మనం చూస్తాం, ఒక రైతు ఎక్కువ ఉంటుంది, ఒక రైతు తక్కువ ఉంటుంది. కానీ ఆ రైతు కష్టపడతాడు, ఈ రైతు కష్టపడతాడు. ఈ ఎక్కువ పెట్టిన రైతు కూడా ఇంకో లేబర్ కూడా ఉపాధి కల్పిస్తారు, ట్రాఫిక్ డ్రైవర్ పెట్టుకుంటారు, నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉంటారు, ఒడ్డు ఏకేటోళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఇలా మనందరూ ఉపాధి కల్పించే రైతు కాబట్టి ఆ రైతు కూడా మనందరూ కూడా అన్నం పెట్టే రైతు కాబట్టి 15 ఎకరాల వరకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే ఈరోజు రియల్ ఎస్టేట్ ఎక్కడైనా కూడా వాటిని ఏరేసి గుట్టలు ఏరేసి ఇలా ఐటీ అంటూ ఉన్నారు. ఇక్కడ మన రైతుల బిడ్డలు కూడా మరి నౌకలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా ఉద్యోగ ధర్మంలో ఐటీ కట్ అవుతారు. ఇలా ఐటీ కట్టే వాళ్ళకి నేను రైతు బంధు అంటే మన రైతులు వెళ్ళిపోవాలి. ఈ రైతులందరూ కూడా ఏం చేస్తున్నారు, పిల్లలను చదివిస్తూ ఉన్నారు. చదివిస్తున్నారు బాగుంది, వాళ్ళకు నెలకు 50,000 70,000. దాని ప్రకారం ఐటీ కట్ అవుతుంది. ఐటీ కట్ అయితే నీకు ఐటీ కట్టే వాళ్ళకి నేను ఇయ్యా, నేను పెద్ద బిల్డింగ్ ఉంటే ఇయ్యా, నేను ఇలా టీవీ ఉంటే ఇయ్యా. వీళ్ళందరూ రైతులే కదా. ఇలా ఈ రైతులు బాగుంటేనే మనం బాగుంటుంది. కాబట్టి ఇలా అడ్డగోలు అబద్ధాలు ఆడకుండా ప్రభుత్వం ఇప్పటికే కాలయాపన చేసుకుంటూ పోతా ఉన్నది. కాబట్టి మన అందరి రైతుల తరఫున నేనైతే 15 ఎకరాల వరకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక పంటలో ఆ రైతు కూడా మన లెక్క పెడతాడు, నీళ్ళు రైతు ఆ రైతు కూడా మనకైనా 300 నష్టపోతాడు. మరి అందుకొరకే 15 ఎకరాలకు, ఎందుకంటే ఎవరు కానీ ఆ పంట పండించడానికి ఆ రైతు కూడా కష్టపడేది. కాబట్టి పెద్ద పెద్ద ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు తీసేయాలి. 15 ఎకరాలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాల్సిన బాధ్యత. ఒక కుటుంబంలో 20 ఎకరాలు ఉంటుందండి, అందులో 3 కొడుకుంటారు. పంచుకుంటే ఈ 10 ఎకరాలు అయితే కన్నా తక్కువ వస్తుంది. మనకి ఏమనిపిస్తుంది, సావడి కడుగుతుంది వాళ్ళకి 20 ఎకరాలు. కానీ ఇక్కడ మన అందరూ ఇక్కడ ఉన్న ఈ 3-4 ఊళ్ళలో కాకుండా మన హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో 30 ఎకరాలు ఉన్న రైతు లేడు. 30 ఎకరాల రైతు ఉన్నాడు. ఏది 4 అన్నదమ్ములు ఏరువాడిగా కలిసి ఉంటే వాళ్ళు 30 ఎకరాలు. కానీ వాళ్ళు పంచుకుంటే మనకన్నా తక్కువ వస్తాయి. వాళ్ళు 3 అన్నదమ్ములకు మంచి 10 ఎకరాలు వస్తే వాళ్ళు ఒక్కొక్కరికి మళ్ళీ 2 ఎకరాలు అయితే వాళ్ళకి వస్తే 2 ఎకరాలు వస్తుంది. దయచేసి మన అన్నదమ్ము కూడా పెద్ద రైతులు కూడా మనవడు అనుకొని వాళ్ళు కూడా 15 ఎకరాల వరకు ప్రభుత్వం ఇవ్వాలి. కార్యాపన చేయకుండా మరి ప్రజల అభిప్రాయ సేకరణ పెట్టడం చాలా సంతోషం. మరి అందరూ కూడా అభిప్రాయం ఏ పార్టీలో ఉన్నా కూడా రైతులు రైతులు అందరూ పండించే పంటే కాబట్టి అందరి అభిప్రాయం కూడా ఇలాగుంటారని కోరుకుంటూ మరి ఈరోజు మరి మిత్రుడు మా సింగిల్ చైర్మన్ గారు మంచిగా ఇక్కడ పెట్టడం కూడా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చిన మన స్పెషల్ ఆఫీసర్లు అందరూ కూడా మా జమ్మికుంట సింగిల్ ఆధ్వర్యంలో పెట్టిన రైతులందరి అభిప్రాయం కూడా తొందరగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని ఆశిస్తూ జై హింద్.